చైనా సైన్యంలో ఊహించని అలజడి మొదలైంది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ హీ విడాంగ్ అరెస్టును పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి. దేశంలో నాయకత్వ మార్పులు జరగాలంటూ ఇటీవల కుట్రలు జరిగాయని తెలుస్తోంది. ఇంతలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అదేవిధంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అస్థిరత స్పష్టంగా కనిపిస్తోంది. హీ విడాంగ్ అరెస్ట్ తర్వాత పిఎల్ఏ జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ మాజీ మంత్రి జావో కేషీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అతనితో పాటు ఫుజియాన్ వర్గానికి చెందిన అనేక మంది సీనియర్ జనరళ్లను తొలగించారు. చైనా సైన్యంలో అధ్యక్షుడు జిన్పింగ్కు అత్యంత సన్నిహితమైన నాయకులు జనరల్స్పై చర్యలు మొదలయ్యాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ పదవి అత్యున్నతమైనది. అలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళను కూడా వదలడం లేదు. జావో కేషీ నాన్జింగ్ మిలిటరీ రిలీజియన్లో జనరల్ లాజిస్టిక్స్లో అధిపతిగా పనిచేశారు. సైనిక బడ్జెట్, వనరుల కేటాయింపులు, రక్షణ పరిశ్రమలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ హీ విడాంగ్ సెక్రటరీ అత్యంత కీలకమైన సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఫుజియాన్లో పనిచేసే చాలామంది జనరల్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక జిన్పింగ్ తనకు దగ్గరగా ఉన్న వారిని కావాలనే తొలగిస్తున్నారా, లేక తన పాలనకు వ్యతిరేకంగా సైన్యంలో పెరుగుతున్న నిరసన ధోరణిని అణిచివేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. జిన్పింగ్కు సంప్రదాయ అధికార స్థావరాలలో ఒకటిగా ఫుజియాన్ హోదాను దృష్టిలో ఉంచుకొని ఫుజియాన్కు చెందిన నాయకులపై చర్యలు తీసుకోవడం రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న వారి అరెస్టులు కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా చైనా సైన్యంలో అంతర్గత అధికార పోరాటం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇది కేవలం అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలా, లేక చైనా సాయుధ దళాలలో నియంత్రణ కోసం మరింత ప్రమాదకరమైన పోటీ జరుగుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.